నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈబీసీ నేస్తం పథకం ద్వారా పేద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. మెగా చెక్కు అందజేత సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ స్పష్టీకరణ. తెలుగుదేశం పార్టీ కడప ఎంపీ టికెట్ వైఎస్ సౌభాగ్యమ్మకు దక్కితే తమకు తీవ్ర అవమానం. పోటీకి తాను సిద్ధమని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథి రెడ్డి అధిష్టానానికి సూచన. బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వారి అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ అన్ని విధాలా కృషి. బీసీ భవన్ ప్రారంభోత్సవంలో కడప ఎంపీ ఉప ముఖ్యమంత్రి నగర మేయర్ల వెల్లడి. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు సోషల్ మీడియాలో చేసిన నీచమైన ట్రోల్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు డిమాండ్ చేశారు. కడప నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద వైసీపీ మహిళా నేతలు క్రొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీతాంజలి ఆత్మహత్యకు కారకురాలపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. టీడీపీ జనసేన కార్యకర్తల ట్రోల్స్ వల్లే ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. తనకు ఇంటి స్థలం అమ్మఒడి వచ్చిందని ఆనందం వ్యక్తం చేసినందుకు టీడీపీ జనసేన వారు నీచంగా ట్రోల్స్ చేయడం దారుణమన్నారు. గీతాంజలి మృతిపై వెంటనే స్పందించిన జగనన్న వారి కుటుంబానికి 20 లక్షలు పరిహారం ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకురాళ్లు పత్తి రాజేశ్వరి, చైతల్య, మరియలు, కుమారి, శ్రీదేవి, విజయలక్ష్మి, హేమ, మోక్ష, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జగనన్నను పొగిడినందుకు తెలుగుదేశం నాయకులు మరి జనసేన నాయకులు కలిసి ఆమెకు పోస్టర్లు పెట్టడం, ఆమెకు బాధకి ఇదయ్యి ఆమె ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఇట్లా చేసిన పోస్టర్లు పెట్టిన సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళ తెలుగుదేశం నాయకులకు కానీ జనసేన నాయకులని ఉరిశిక్ష తీయాలని కోరుకుంటున్నాం. ఆమెను పెట్టినందుకు, ఆమె ఏదో జగనన్న పొగిడినందుకు ఇట్లా చేసినందుకు రేపు రాబోయే కాలంలో కూడా మీరు ఎంతమందిని ఆత్మహత్య చేస్తారు. అందుకు మీరందరూ మారాలి. మన మహిళలందరూ మన మహిళా లోకానికే వీళ్ళందరూ చెడ్డ పురుగులుగా ఉన్నారు. జనసేన తెలుగుదేశం నాయకులు గీతాంజలి ఆత్మకు శాంతించాలని కోరుకుంటున్నారు. నిన్నటి రోజున తెనాలిలో గీతాంజలి అనే ఆమె ఇండ్ల పట్టా తీసుకొని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు, కేవలం ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు తెలుగుదేశం మరియు జనసేన పార్టీ క్యాడర్లో ఉన్న వాళ్ళు కానీ మరియు వాళ్ళ కింద పని చేసే వాళ్ళు కానీ సిగ్గుచేటు. మనకిప్పుడు ఇక్కడ నిలబడుకున్నామంటే మనకి ఆడవాళ్ళకి సిగ్గుచేటు. ఆమె ఒక ఆమెని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రోత్సహించారు అని అంటే ఇప్పుడే ఇలా ఉందంటే రేపటి రోజు టీడీపీ వచ్చిందనుకోండి ఆడవాళ్ళకి భద్రత అనేదే ఉండదు. కాబట్టి మా డిమాండ్స్ ఏమంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించాలి. మాకు టీడీపీ నుంచి రక్షణ కల్పించాలని మీ మీడియా ముఖంగా కోరుకుంటున్నాము. టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో సాధారణ మహిళలపై వీళ్ళు ఇదే దాడులుగా మొదలుపెట్టినారు. ఈ సోషల్ మీడియా నాయకులు ఐటీడీపీ జనసేన ముసుగులలో వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరినీ తక్షణమే పోలీస్ శాఖలు అందరూ గుర్తించి వీళ్ళను కఠినంగా శిక్షించాలని, ఈ సోషల్ మీడియా వాళ్ళని అందరినీ సోషల్ మీడియాలో ఉండే ఈ ప్రతి ఒక్కరిని ఎవరినైతే మహిళలను హింసిస్తారో యా మహిళకే కానీ అగౌరవంగా మాట్లాడితే ఆ అకౌంట్లను త్వరగా వాళ్ళని గుర్తించి వాళ్ళని బ్లాక్ చేసి వాళ్లకు కఠినంగా శిక్షలు ఇస్తే మరొకరు ఇంకొక గీతాంజలిగా మారకూడదని ఒక సాధారణ మహిళగా నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే గీతాంజలి ఒక సాధారణ గృహిణి. ఆమె జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి పథకము ఆమెకు నచ్చింది. ఆమె అందుకే మా జగనన్నే మాకు మళ్ళా కావాలని చెప్పింది. ఆమె చేసిన తప్పు ఆమె మీడియా ముందు చెప్పడమా? ఇటువంటి సాధారణ గృహిణులు ఈ ఐటీడీపీ నాయకుల సోషల్ మీడియా ముసుగులో బలి అయిపోయినారండి. ఇది చాలా దారుణము. ఒక సాధారణ గృహిణిగా దీనిని మేము ఖండిస్తున్నాము. మేము చాలా బాధపడినామండి ఈ విషయంలో. మటుకు మీరు త్వరగా ఈ సమస్యని పరిష్కరించాలని మీడియా బృందాన్ని కోరుతున్నాం. రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వారి అభివృద్ధికి అన్ని విధాల చర్యలు చేపట్టడం జరుగుతుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు తెలిపారు.
కడప నగరం పాత రిమ్స్ ప్రాంగణంలో 6.15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బీసీ భవన్ను ఆయా నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాకుండా బ్యాక్ బోన్గా భావించారన్నారు. బీసీలకు అన్ని అంశాలలో తగిన ప్రాధాన్యత కల్పించిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. అటు మంత్రి పదవులతో పాటు ఇటు కార్పొరేషన్ పదవుల్లో వారికి పెద్దపీట వేసి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. ప్రస్తుతం కడప నగర నడిబొడ్డున బీసీ వర్గాలు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకోసం బీసీ భవన్ అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జిల్లాలోని బీసీల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు, బీసీ సామాజిక వర్గాల ప్రముఖులు, పలువురు బీసీ నేతలు, నగర కార్పొరేటర్లు ఇంకా వైసీపీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇవాళ ఈ జిల్లా ప్రజల చిరకాల కోరికైనటువంటి ఈ జిల్లాలోని ముఖ్యంగా బీసీ సోదరుల చిరకాల కోరిక అయినటువంటి బీసీ భవన్ను కడప నడిబొడ్డున 20 సెంట్ల స్థలంలో బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసి ఇవాళ మరి వారికి అంకితం చేస్తూ ఉన్నాం, వారికి అప్పచెప్తా ఉన్నాం. ముఖ్యంగా 2 సంవత్సరాల క్రితం మరి బీసీ కుల సంఘాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి బీసీ భవన్ను కావాలని చెప్పి అందరూ కూడా మనవి చేయడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 1.5 year బ్యాక్ ఎంపీ నిధుల కింద మరి మా సహచర ఎంపీ గారు పరిమళ నత్వాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆయన సహకారంతో అయితేనేమి, కడప స్థానిక ఎంపీగా మరి నా ఎంపీ నిధుల నుంచి అయితేనేమి, ఈ 2 ఎంపీ నిధుల నుంచి దాదాపు 6,25,00,000 రూపాయలు వెచ్చించి బీసీ భవన్కు 18 మాసాల ముందు శంకుస్థాపన చేశాం. ఇవాళ మరి బీసీ భవన్ను ఈ బిల్డింగ్ను ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ బిల్డింగ్ నిజంగా జిల్లాలోని బీసీ సోదరులకు తప్పకుండా రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుంది. కింద ఫ్లోర్ అంతా పార్కింగ్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఉంది, సెకండ్ ఫ్లోర్లో మినీ హాల్, తర్వాత లైబ్రరీ ఉంది, థర్డ్ ఫ్లోర్లో ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తే ఉండడానికి ఒక 4 స్టూడెంట్ రూమ్స్ ఉన్నాయి, కొన్ని విఐపి రూమ్స్ ఉన్నాయి, కామన్ రూమ్స్ ఉన్నాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్స్. ఈ సదుపాయాలన్నీ కూడా ఈ బీసీ భవన్లో ఉన్నాయి. అంటే ఫంక్షన్స్ చేసుకోవడానికైనా ఎవరైనా పద్వేలు నుంచో, పులివెందుల నుంచో, ప్రొద్దుటూరు నుంచో, జమ్మలమడుగు నుంచో ఎవరైనా యువత కానీ లేకుంటే జిల్లా కేంద్రంలో పని మీద కానీ వచ్చేవారు ఒక నైట్ స్టే ఉండడానికైనా కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ బీసీ భవన్ తీర్చిదిద్దుతా ఉన్నాం. తప్పకుండా ఇది రాబోయే రోజుల్లో జిల్లాలోని బీసీ సోదరులందరికీ ఈ బీసీ భవనము ఉపయోగకరంగా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి మరి ఈ కళను, ఈ బీసీల కళను, బీసీ సోదరుల కళను సాకారం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకి స్థలం కేటాయించి ఇవ్వడం జరిగింది. కాలంకర్ గారి మరణం చెందడం, దాని ప్రతిఫలంగానే 2019లో వరకు ఏ నాయకుడు కానీ, ఏ పార్టీ కానీ, ఎవరు కానీ పట్టించుకున్న పాపాన పడలేదు. మా బీసీ ఓటుతో అందరం ఎక్కినారు తప్ప ఎవరు కానీ బీసీ సోదరుల భవన్ కావాలని అడుగుతున్నారే, ఈ బీసీ ఓట్లతోనే అందరం ఎక్కినామే అని పాపాన పోలేదు. అలాంటిది 2019లో దిశ మార్చే విధంగా మా ముఖ్యమంత్రి రావడం, బీసీ ఓట్లతో అందరం ఎక్కినా అని అనుకోకుండా బీసీలకి న్యాయం చేయాలి, బీసీలకి తగు స్థానం కల్పించి వాళ్ళు అడిగేది బీసీ భవన్ అనడంతో అడిగిన వెంటనే నడిబొడ్డున రిమ్స్ హాస్పిటల్లో 20 సెంట్లు కేటాయించడం అనేది మాకు ఎంతో ఆనందదాయకం. మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మా ఎంపీ అవినాష్ రెడ్డిని అడిగిన వెంటనే ఒక ఎంపీ రాష్ట్రపతి నుండి మా పార్టీ వైఎస్ఆర్సీపీ ద్వారా 5 కోట్లు, మా ఎంపీ గారు కూడా 1.5 కోటి కేటాయించి 6.5 కోటితో ఈరోజు బీసీ భవన్ నిర్మించిందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ బీసీ సోదరుని పట్టించుకున్న పాపాన పోలేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ జిల్లాలో గత ఎన్నికల్లో ఎవరు బీసీలు ఎట్లా చేసినా కానీ బీసీ సోదరులకి మా పేటెంట్ హక్కులు అని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్మించినాం. ఇది ఆషామాషి కాదు, నిజంగా మా బీసీల ఆశా జ్యోతి అంటే ఈ బీసీ భవన్ మే బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఎంతో ఉన్నతం చదువుకొని ఈరోజు ఇతర జిల్లాలకి, ఇతర రాష్ట్రాలకి వలసపోయి ఉద్యోగుల వేట కోసం వెతుకుతున్నారు. అలాంటిది మా జిల్లా వ్యక్తులందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో రేపు రాబోయే రోజుల్లో కొప్పర్తి ఇండస్ట్రియల్ క్యాడర్లో కానీ, కడపలో కానీ ఏదైనా విపత్తు వచ్చిన హాస్పిటల్స్ ఏదైనా చూపించుకోలేని ఒక బీసీ భవన్ అనేది ఒక ఆదరణగా ఉంటుంది. ఇక్కడ అందరికీ వెసులుబాటులో యువతకి, 4th క్లాస్ ఎంప్లాయీస్, బీసీ సోదరులకు కూడా రూములు అకామిడేషన్ ఉంటుంది. అతి తక్కువతో జిల్లా హెడ్ క్వార్టర్స్కి పోయి ఏదైనా ఒకరోజు రాత్రి ఉండాలనుకునే అని తక్కువ ప్రైస్తో ఇక్కడ ఉండేట్టుగా
అతనికి ఎటువంటి ఖర్చులు కూడా సులభంతో లేకుండా ఇంటికా నుంచి 1000-2000 తెచ్చుకుంటే 3 రోజులు కూడా ఇక్కడ అన్ని వెసులుబాటు కల్పించి బీసీలకి ఒక చేయడం అనేది మా అవినాష్ రెడ్డి గారికి, మా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, మా రాజ్యసభ సభ్యుడు డిగ్వి పర్నవల్ నిత్వాన్ అతనికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మా బీసీ సోదరులందరూ కూడా ఐక్యమత్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత ఉండి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అసెంబ్లీ అభ్యర్థులుగా జిల్లాలో ఎక్కడున్నా కానీ నలుమూలన వాళ్ళందరూ కూడా బీసీలు సోదరులు ఐక్యమై అందరికీ చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మా బీసీ భవన్ ఇచ్చిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, మా డిప్యూటీ సీఎం అంజాద్ బాద్షాకి మేము ఎప్పుడు ఇలా కృతజ్ఞతగా ఉంటాం. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న చక్రాపేట మండలంలోని గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో తల నీలాల సేకరణ కోసం వేలంపాట నిర్వహించామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు మొక్కుబడిగా సమర్పించే తల నీలాలు పోగు చేసుకునేందుకోసం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ఈ వేలంపాటను నిర్వహించినట్లు వివరించారు. వేలంపాటలో సికింద్రాబాద్కు చెందిన మదర్ హ్యూమన్ హెయిర్ ఎంటర్ప్రైజెస్ అధినేత ఆదినారాయణ 65,11,000 రూపాయలకు హెచ్చుపాట పాడి టెండర్ దక్కించుకున్నారని తెలిపారు. ఇక నుంచి తల నీలాల సేకరణపై ఆదినారాయణకు సర్వ హక్కులు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ, పాలక మండలి సభ్యులు, దేవాదాయ శాఖ తనిఖీదారుడు రమణ, ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరిస్వామి, రాజాస్వామి ఇంకా ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఈబీసీ వర్గాల పేద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ తెలిపారు. ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె బహిరంగ సభ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 3వ విడత ఈబీసీ నేస్తం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 15,000 రూపాయల సాయం మొత్తాన్ని జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ అనంతరం స్థానిక కలెక్టరేట్లో ఈబీసీ నేస్తం పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 34,145 మంది అగ్రవర్ణ పేద మహిళలకు 3వ విడతగా మంజూరైన 51,21,75,000 రూపాయల మెగా చెక్కును గౌరవ అతిథులతో కలిసి డిఆర్ఓ గంగాధర్ గౌడ్ లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణాలలోని ఓసీ వర్గాలకు చెందిన రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, నాయుడు, సయ్యద్ సంబంధిత ఉపకులాల్లోని 45 నుంచి 60 ఏళ్లలోపు పేద మహిళలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రభుత్వం అందించే ఈబీసీ నేస్తం సాయంతో జీవనోపాధితో పాటు వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడనున్నట్లు వారు తెలిపారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ దూరం కాకూడదనేదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పారు. అర్హత ఉండి లబ్ధి చేకూరడంలో ఇంకా ఏవైనా సమస్యలుంటే సంబంధిత శాఖాధికారులను లేదా స్థానిక సచివాలయాల్లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ, మైనార్టీ సంబంధిత సంక్షేమ శాఖాధికారులు, లబ్ధిదారులైన బ్రాహ్మణ, బలిజ, కాపు, ఒంటరి మహిళలు ఇంకా సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న జిల్లా పరిషత్ సీఈఓను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్పై తగిన చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని అన్నా క్యాంటీన్ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన కృష్ణ మహోన్నత హోటల్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న చందాన జిల్లా పరిషత్లో కాంప్లెక్స్ల నిర్మాణం పేరుతో అక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. అధికార పార్టీకి చెందిన వారికి అడ్డగోలుగా కేటాయించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల జిల్లా పరిషత్ కాంప్లెక్స్ పై అంతస్తు ఏకపక్షంగా బీరం శ్రీధర్రెడ్డి కళాశాలకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే జిల్లా పరిషత్ క్వార్టర్స్లో దశాబ్దాల క్రితం నాటిన చెట్లను తొలగించి చదును చేసి అధికార పార్టీ నేతలు ఆసుపత్రి కోసం కేటాయించబోతున్న ఉదంతాన్ని వెలికి తీసిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవైపు ఏకపక్ష కేటాయింపులు రద్దు చేయాలని, జిల్లా పరిషత్తు కార్యాలయం రెవెన్యూషన్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి జెడ్పీసీయూపై చర్యలు తీసుకోవాలని ఒకవైపు ఆందోళన చేస్తుంటే, మరోవైపు జిల్లా పరిషత్ చైర్మన్ సీఈఓ ఏకపక్షంగా కృష్ణా మహోన్నత హోటల్కు నిస్సిగ్గుగా కేటాయించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇలాంటి అడ్డగోలు కేటాయింపులు జరుగుతుంటే కూతవేటు దూరంలో ఉన్న కలెక్టర్ ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ, సహాయ కార్యదర్శి కేసీ బాదుల్లా, జిల్లా కార్యవర్గ సభ్యురాలు బషీరునిసా, సుబ్రహ్మణ్యం, మునయ్య తదితరులు పాల్గొన్నారు. త్వరలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తుందో
కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నటువంటి చందాన ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, అదేవిధంగా జడ్పీ CEO సుధాకర్ రెడ్డి కూడబలుక్కొని వాళ్ళకి ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళ పార్టీకి వైసీపీకి సంబంధించినటువంటి అధికార పార్టీ నేతలకు అడ్డగోలు కేటాయింపులకు పాల్పడతా ఉన్నారు. నిన్న కాక మొన్న కాంప్లెక్స్ పైన ఉన్నటువంటి కాంప్లెక్స్ ప్రాంగణాన్ని మొత్తం ఎలాంటి ఓపెన్ యాక్షన్ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా బీరం శ్రీధర్ రెడ్డి కళాశాలకు అడ్డగోలు కేటాయింపు, ఇంకోవైపు అటు సైడ్ ఎవరో అధికార పార్టీకి సంబంధించినటువంటి డాక్టర్లకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతోటి మొత్తం ఉన్న చెట్లన్నీ పడగొట్టేసినటువంటి చదువును చేసి ఆక్రమించుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజేమో ఉన్న పలంగా అన్నా క్యాంటీన్ స్థలంలో ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి ఇవాళ హోటల్ ప్రారంభించుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అధికార పార్టీ కనుసన్నల్లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే జిల్లా పరిషత్ ఆస్తులను అడ్డగోలుగా ఓపెన్ యాక్షన్ లేకుండా గుండుగుత్తగా అధికార పార్టీకి కట్టబెట్టుకునేటువంటి పరిస్థితి మాటుగా అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నటువంటి దానిపైన పూర్తి స్థాయి విచారణ జరిపించి వెంటనే జడ్పీ CEOను సస్పెండ్ చేయాలి. అదేవిధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డిని తక్షణ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో కడప నగరం అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనించడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరం 50వ డివిజన్ రూకవారిపల్లె ప్రాంతంలో 40 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్స్ పనులకు ఉప ముఖ్యమంత్రి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్న కారణంగానే నేడు కడప నగరం అభివృద్ధి పదంలో పయనిస్తుందన్నారు. ప్రతి డివిజన్లో 4 నుంచి 5 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించి నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనించడం జరుగుతోందన్నారు. జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజలకు పరీక్షలతో పాటు మందులను ఉచితంగా అందిస్తూ ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాలకు ముఖ్యమంత్రికి వేలాది కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఇటు సంక్షేమం అటు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారన్నారు. ఈ అభివృద్ధి ఇలాగే ముందుకు సాగాలంటే జగనన్నను మరోమారు ఆశీర్వదించాలని అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాజా, ఇతర నేతలు ఇంకా కార్పొరేటర్లు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి 50వ డివిజన్ మరి పాలంపల్లి గ్రామంలో, రూకవారిపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయలతో మరి ఈరోజు సీసీ రోడ్డు మరియు 3 డ్రైన్స్ మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి గ్రామ ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరి ఈరోజు మీ అందరి ఆశీస్సులతో ఈరోజు ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే మరి ఈరోజు ఈ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధిపైకు ముందుకు నడుస్తుంది. మరి అదేవిధంగా మన కడప నగరంలో కూడా ఈరోజు మనం చూస్తున్నాం, అన్ని రోడ్లు కూడా ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు సుమారుగా 7 రోడ్లు వైడనింగ్ చేసే కార్యక్రమాలు జరిగాయి. సుమారుగా 100 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అదే కాకుండా ప్రతి డివిజన్లో కూడా మరి ఈరోజు 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకు మరి ఈరోజు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించే దిశలో మరి సీసీ రోడ్స్ కానివ్వండి, సీసీ డ్రైన్స్ కానివ్వండి, మరి ఇవన్నీ కూడా ప్రతి డివిజన్లో కూడా ఈరోజు కడప నగరానికి 50 డివిజన్లు ఉంటే ప్రతి డివిజన్లో కూడా 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకు మరి ఈరోజు నిధులు తీసుకురాగలిగామంటే మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉండడం వల్లనే, మన జిల్లావాసి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండడం వల్లనే మరి ఆ నిధులు తీసుకురాగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. జగనన్న ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రాం పెట్టి ప్రతి సచివాలయంలో పెద్ద డాక్టర్లను పిలుచుకొచ్చి మరి అందరినీ కూడా అక్కడికి జమ చేసి వాళ్ళకందరికీ కూడా వైద్య పరీక్షలు ఉచితంగా చేసి మరి వాళ్ళకు డాక్టర్లు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు మెడిసిన్స్ కూడా
ఏదైతే మందులు కూడా ఉచితంగా అందించిన ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ విధంగా అనేక సమూలమైన మార్పులు ఈరోజు విద్యా వ్యవస్థలో కానీ, వైద్య వ్యవస్థలో కానీ, వ్యవసాయ వ్యవస్థలో ఈరోజు తీసుకొచ్చిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పౌరసత్వ చట్టం అమలుపై కొందరు టీడీపీ నేతలు మైనార్టీల సంఘాల ముసుగులో చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ మైనార్టీ నేతలు తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో ఇటీవల పౌరసత్వం చట్టం తీసుకొచ్చినా రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేసేది లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా తెలియజేశారన్నారు. అంతేకాకుండా ఈ అంశంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. అయినప్పటికీ టీడీపీ నేతలు పౌరసత్వ చట్టం కారణంగా రాష్ట్రంలో ఉన్న 14% మైనార్టీలు అభద్రతా భావం, అపనమ్మకంతో ఉన్నారని, ఇందుకు వైసీపీ కారణమంటూ ఆరోపించడం దారుణమన్నారు. ఈ విషయంగా మైనార్టీలలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు వివరించారు. మైనార్టీల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఈ విషయంగా క్లారిటీతో ఉన్నారన్నారు. పౌరసత్వ చట్టానికి సంబంధించి రాష్ట్రంలో ఎలాంటి ప్రణాళికలు అమలు జరగవని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ముస్లిం మైనార్టీ పక్షాన ముఖ్యమంత్రి పనిచేస్తూ అన్ని విధాలా అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. ముస్లింల మత విశ్వాసాలు, సంస్కృతి, సంప్రదాయాలు, అభిప్రాయాలను తూచా తప్పక పాటిస్తారని వారు వివరించారు. ఈ సమావేశంలో వైసీపీ మైనార్టీ నేత చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో సిఏఏ అమలవుతుందనేసి మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడము చాలా దారుణము. ఇటువంటిది ఏమి జరగదని అప్పట్లోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చెప్పడం జరిగింది. ముస్లింస్కి ఎటువంటి హాని జరగనివ్వనని చెప్పేసి ఆనాడే చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కొత్తగా మన తెలుగుదేశం ప్రభుత్వము వాళ్ళతో పొత్తు పెట్టుకొని బీజేపీతో ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు కలిసి ఈరోజు మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఓడించాలి, ఏదో విధంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ గుంపులుగా రావడం జరుగుతుంది. కానీ ముస్లిం మైనార్టీలకు ఏ రోజు కూడా మేలు జరపలేదు ఈ చంద్రబాబు నాయుడు. ఈరోజు ముస్లిం కన్నీళ్లు కారుస్తూ ఈరోజు వచ్చి నేను ముస్లింస్కి అండగా నిలబడతానని చెప్పడము చాలా దారుణమైన విషయం అని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముస్లిం మైనార్టీ వెంటబడి ఉంటారని మనకొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముస్లిం మైనార్టీలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు సిఏఏ అమల్లో వస్తుంది అని చెప్పడం, భయపెట్టడము, ముస్లిం మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి అండగా లేడని చెప్పడము దారుణం. ఎందుకంటే ముస్లిం మైనార్టీలకు ఎప్పుడుగా చంద్రబాబు నాయుడు లేడు తప్ప జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ అంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ మైనార్టీల గురించి ఆలోచించి మైనార్టీలకు 4% రిజర్వేషన్ కల్పించింది కూడా మన రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి ఒక్కరికి మైనార్టీలకు అండగా ఉంటూ నేను హామీ ఇస్తున్నాను, సిఏఏ అమల్లోకి రాదు, అది నేను మీకు హామీ ఇస్తున్నానని చెప్పడం మాకు ధైర్యాన్ని ఇస్తూ మనం ఏ పొద్దుగా మైనార్టీలకు ద్రోహం చేయము అని చెప్పి మనమందరము కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. మా జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించి మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మనమందరం సంతోషంగా ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్తే. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు తన అభ్యర్థులను ప్రకటిస్తూ వైఎస్ఆర్ జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు స్థానాలకు కూడా పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. కమలాపురం నియోజకవర్గానికి పుత్తా చైతన్యరెడ్డి, ప్రొద్దుటూరు అభ్యర్థిగా నంద్యాల వరదరాజులరెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఈ విషయం తెలిసిన ఆయా నేతల అనుచరులు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇదే క్రమంలో అభ్యర్థులు వరదరాజులరెడ్డి, పుత్తా చైతన్యరెడ్డిలు మాట్లాడుతూ పార్టీ అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయా నియోజకవర్గాలలో టీడీపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రొద్దుటూరు పార్టీ అభ్యర్థిగా నా పేరు ప్రకటించిన గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చేదానికి
ప్రొద్దుటూరు ప్రజలు సర్వేల ఆధారంగా ఎన్ని సర్వేలు చేసినప్పటికీ, ఎన్ని ఐవీఆర్ ఫోన్ కాల్స్ వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరూ వరదరాజులరెడ్డి కావాలని ప్రతి ఒక్కరు ఐవీఆర్ సర్వేలో కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకున్న సర్వేలో కానీ వీటన్నిటిలో కూడా సర్వేలో హైయెస్ట్ సర్వే వచ్చింది. కాబట్టి పార్టీ ఒకసారి మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి హృదయపూర్వకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదే మాదిరిగా పార్టీలో పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇచ్చిన యొక్క ఈ అభ్యర్థిత్వాన్ని ఎన్నికల్లో తప్పకుండా ప్రొద్దుటూరు సీట్లు గెలిపించి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో భాగస్వామి అవుతారు. అందరికీ ఎవరైతే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారో ప్రవీణ్ రెడ్డి కానీ, ఆ నుంచి సురేష్ నాయుడు కానీ, వీళ్ళందరూ కూడా అందరం కలిసి పార్టీని గెలుస్తామనే ప్రయత్నం వాళ్ళందరితో కూడా మాట్లాడి చేసి 2 రోజుల తర్వాత హైదరాబాద్ కానీ విజయవాడలో కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉంటే లోకేష్ గారు వాళ్ళిద్దరినీ కలిసి వచ్చిన తర్వాత ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాస్టర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చూడాలని వైఎస్ఆర్ కడప ఇండిపెండెంట్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దాసరి సుధాకర్ కోరారు. ఈరోజు అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మాసాపేట కొత్త కొట్టాలలో గల ఏలీము ప్రార్థన మందిరంలో అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని పాస్టర్లందరికీ గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ప్రత్యేక కాలాన్ని ఏర్పాటు చేయాలని, కొత్తగా చర్చిల నిర్మాణం కోసం 5 సెంట్ల స్థలం కేటాయించాలని కోరారు. అదేవిధంగా చర్చిల నిర్మాణం కోసం మైనార్టీ శాఖ నుంచి నిధులు మంజూరు చేయాలని, క్రైస్తవులపై జరుగుతున్న దాడుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. క్రైస్తవుల వివాహాలు, సమావేశాలు జరుపుకునేందుకోసం నగరంలో ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో మైనార్టీ శాఖ నుంచి పాస్టర్ల వివరాలను డిపార్ట్మెంట్లో పొందుపరిచి వారికి ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అసోసియేట్ పాస్టర్లు మరణిస్తే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. అనంతరం అసోసియేషన్ కార్యదర్శిగా రవికుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పాస్టర్ ఫిలిప్, వివిధ చర్చిలకు చెందిన పాస్టర్లు, సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ప్రభునందు ప్రియమైన వర్లారా, అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. 2019లో వైఎస్ఆర్ కడప ఇండిపెండెంట్ పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించాం. ఇంతవరకు నెల మీటింగ్ పెడుతూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతున్నాం. ముఖ్యంగా క్రైస్తవులకు బరేల గ్రౌండు, ఒక బాడీ, ఒక వెహికల్ ఇచ్చినందుకు అంజద్ బాజార్ గారికి మా అసోసియేషన్ తరపున, మా పాస్టర్ల తరపున కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా పాస్టర్లకు కాలనీ, ఆ పాస్టర్లకు ఒక మ్యారేజ్ హాల్ కావాలని, ఇంకా పాస్టర్లకు ఇంకా కొన్ని వసతులు కావాలని ప్రభుత్వ తరపున మేము ప్రభు దృష్టికి తీసుకొని పోవచ్చి ఎన్ని మాకు హక్కులు మేము సంపాదించుకోవాలని మేమందరం ముందుకు పోవాలని ఆశిస్తూ ముందుకు పోవాలని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది అధికారుల దృష్టికి తీసుకుపోయి పాస్టర్లకు ప్రతి ఒక్కరికి సాయం మేము అందించాలని మా అసోసియేషన్ తరపున ముందుకు పోతున్నాం. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల అధినేతలు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు CAA, RCRలను ఎందుకు వ్యతిరేకించడం లేదో తక్షణమే ప్రజలకు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ మైనార్టీల పట్ల కపట ప్రేమ ఒలకబోస్తున్న ప్రాంతీయ పార్టీలు వాస్తవంగా బీజేపీ అనుకూలంగా వ్యవహరించడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ నల్ల చట్టాలకు ఎప్పటికీ వ్యతిరేకమని ఈ సందర్భంగా తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి నల్ల చట్టాలను వ్యతిరేకించకపోతే ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా వ్యతిరేకమైన నల్ల చట్టాలను అమలు కాకుండా చేస్తామన్నారు. రాజకీయ లబ్ధి పొందేందుకే బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న కుట్రలో భాగంగానే నేడు ప్రాంతీయ పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. గతంలో CAA, NRCలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదో తెలియజేయాలన్నారు. రాష్ట్రంలో ఉండే ముస్లిం మైనార్టీలంతా సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో ఓటు ద్వారా తమ మద్దతు తెలిపి ఈ నల్ల చట్టాలను వ్యతిరేకించాలని ఆయన కోరారు. టీడీపీ పార్టీలు ఎందుకు వ్యతిరేకించడం లేదు? మీకు మైనారిటీస్ ఓట్స్ కావాలా? మీరు మైనారిటీస్ కోసం ఇంతకుముందు కూడా మీరు హామీలు ఇచ్చారు, మేము CAA, NRCకి వ్యతిరేకం అని. కానీ ఇక్కడ చూస్తే గల్లీలో
కుస్తీ అంటారు, ఢిల్లీలో పోతే దోస్తీ అంటారు. ఇంతకుముందు కూడా మన కడప ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఆమాలు చేసేదానికి ఓట్లు వేశారు, ఆమాలు అయిపోయింది. ఇది ఎంతవరకు మీరు న్యాయం చేస్తున్నారు ముస్లిం మైనారిటీల మీద అని మీరు సభాముఖంగా చెప్పాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను విన్నపిస్తున్నాను, మీరు జాగ్రత్త పడండి. లేకుంటే వచ్చే రోజులు ఈ నల్ల చట్టం అమలు చేశారు, దీనికి వ్యతిరేకించాలంటే ప్రజల్లే మీకు తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. తెలుగుదేశం పార్టీ కడప ఎంపీ టికెట్ వైఎస్ సౌభాగ్యమ్మకు దక్కితే తమకు అంతకంటే అవమానం ఇంకోటి ఉండదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథి రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబంపై విరామం లేని పోరాటం కొనసాగించడం జరిగిందన్నారు. ఇందులో తమ కుటుంబం అన్ని విధాలా చితికిపోవడం జరిగిందని సందర్భంగా చెప్పారు. ఆ కుటుంబంతో ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగిందని, ఇటువంటి తరుణంలో రాబోయే ఎన్నికల్లో కడప ఎంపీ స్థానానికి వైఎస్ సౌభాగ్యమ్మకు అవకాశం కల్పిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయన్నారు. తాను టీడీపీ అధినేత చంద్రబాబును కలిసే అవకాశం లేనందున ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. 1995, 96, 1998 సంఘటనలు స్మరించుకుంటే నాటి పరిస్థితులు, తాము పోరాడిన తీరు టీడీపీకి నిరంతరం ప్రేరణ కలిగిస్తుందన్నారు. అలాంటి కుటుంబంలోని వ్యక్తికి టీడీపీ టికెట్ కేటాయిస్తారని పుకార్లు వస్తున్న తరుణంలో పార్టీ అధిష్టానం అలాంటి చర్యలకు పాల్పడదని నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబంపై పోరాటం చేసేందుకు తానున్నానని టీడీపీ అధిష్టానం గుర్తుంచుకోవాలన్నారు. తనకున్న అర్హతలను పరిశీలించి కడప ఎంపీ టికెట్ తనకు కేటాయించాలని ఆయన కోరారు. మీ ముందుకు వచ్చాం. గత 30 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబం పైన విరామం లేని పోరాటం చేశాం. ఈరోజు వైఎస్ సౌభాగ్యమ్మ గారు తెలుగుదేశం పార్టీ తరఫున కడప పార్లమెంటుకు అభ్యర్థిగా నిలబడతాదని అనేక రకాలైనటువంటి పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మా కర్తవ్యం ఏమిటి, మా గమ్యం ఏమిటి అన్నటువంటి విషయం, ఎందుకంటే మా తండ్రి వంటి వాడైనటువంటి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు టికెట్ల కేటాయింపులో బిజీగా ఉన్నాడు కాబట్టి నాకు ఆయనతో పర్సనల్గా మాట్లాడే అవకాశం కానీ నన్ను పిలచకపోయి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మాట్లాడించేవారు లేరు కాబట్టి, ఇంతకు మించినటువంటి మార్గం లేదు కాబట్టి మీ ద్వారా విన్నవించుకునే అవసరం నాకు ఈరోజు ఏర్పడింది. మేము మా పార్టీ ఆ విధమైనటువంటి ఆలోచన చేయదని నమ్ముచున్నాం. నేనున్నాను. ఈరోజు నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు సీటు తెలుగుదేశం పార్టీ ఆ జాతీయ అధ్యక్షులను నేను కోరుచున్నాను. నాకు ఉన్నటువంటి అర్హతలు ఏమని ఒక్కసారి నెమరు వేసుకుంటే ఆ కుటుంబం పైన సుదీర్ఘకాలం పోరాటం చేసిందే మొట్టమొదటి అర్హత. ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ కడప పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం కానీ ఎప్పుడూ రాలే. బయట పార్టీల నుంచి అభ్యర్థులను తెచ్చుకొని వారికి పార్లమెంటు అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ ఖర్చులన్నీ పెట్టుకుంటూ మోయాల్సినటువంటి పరిస్థితి వస్తే అంతకంటే అన్యాయమైనటువంటి విషయము తెలుగుదేశం పార్టీ వారి చేతుల్లో గాయపడినటువంటి వ్యక్తులు, బాధలకు పడినటువంటి వ్యక్తులు, వారి చనిపోయినటువంటి వ్యక్తులు, వారి ఆత్మలు శోకిస్తాయని, మిగిలిపోయి వారి కుటుంబాలలో ఉన్నటువంటి వారంతా శోకంతో విలపిస్తారని మీకందరికీ సవినయంగా నేను తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈబీసీ నేస్తం పథకం ద్వారా పేద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం.
మెగా చెక్కు అందజేత సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ స్పష్టీకరణ. తెలుగుదేశం పార్టీ కడప ఎంపీ టికెట్ వైఎస్ సౌభాగ్యమ్మకు దక్కితే తమకు తీవ్ర అవమానం. పోటీకి తాను సిద్ధమని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథి రెడ్డి అధిష్టానానికి సూచన. బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వారి అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ అన్ని విధాలా కృషి. బీసీ భవన్ ప్రారంభోత్సవంలో కడప ఎంపీ ఉప ముఖ్యమంత్రి నగర మేయర్ల వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.